ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండ సుస్మిత నేతలు ఫైర్ అయ్యారు. కొండ సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నారు. కొండ సుస్మితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జనగామ జిల్లాలో టీపీసీసీ మాజీ సెక్రటరీ, మున్సిపల్ మాజీ చైర్మన్ దీక్ష చేపట్టారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కొండా సురేఖ ఎపిసోడ్పై కాంగ్రెస్ సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు వ్యాఖ్యలపై తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించకపోవడంతో కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండ సుస్మిత నేతలు ఫైర్ అయ్యారు. కొండ సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నారు. కొండ సుస్మితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జనగామ జిల్లాలో టీపీసీసీ మాజీ సెక్రటరీ, మున్సిపల్ మాజీ చైర్మన్ దీక్ష చేపట్టారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కొండా సురేఖ ఎపిసోడ్పై కాంగ్రెస్ సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురి వ్యాఖ్యలను తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించకపోవడంతో కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సుస్మితపై నేతలు ఫైర్ అయ్యారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నారు. కొండా సుస్మితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జనగామ జిల్లాలో టీపీసీసీ మాజీ సెక్రటరీ, మున్సిపల్ మాజీ చైర్మన్ దీక్ష చేపట్టారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కొండా సురేఖ ఎపిసోడ్పై కాంగ్రెస్ సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురి వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించకపోవడంతో కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ప్రధానంగా కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా కొండా సురేఖకు వ్యతిరేకంగా ఇప్పటికే 20 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీలో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆ భేటీ ముగిసింది. ప్రధానంగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి, లేదా
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ సిఎల్పిలో జరిగినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేల భేటీలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారనే దానిపైన కొద్దిసేపట్లో ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో వివరించబోతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొండా సుస్మితా పటేల్ పరకాల నియోజకవర్గంలో జరిగినటువంటి కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో మాట్లాడడంతో పాటు ప్రస్తుతం అచ్చా కాంగ్రెస్ లేదు, పచ్చ కాంగ్రెస్ ఉందంటూ కామెంట్ చేయడం, రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశిస్తూ దూషించారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో సంబంధం లేకుండా కొండా సుస్మిత ఏ విధంగా మాట్లాడతారు, దీనికి కొండా సురేఖ బాధ్యత వహించాలంటూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పిసిసి సంరక్షణ కమిటీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ కొండా సురేఖకు నోటీసులు పంపింది. దీనిపై కొండా సురేఖ సైతం తన కుమార్తె మాట్లాడినటువంటి మాటలతో నాకేం సంబంధం, నేను వివరణ ఇవ్వను, దీన్నే వివరణగా భావించాలి, నాకు ఇచ్చినటువంటి నోటీసును వెనక్కి తీసుకోవాలంటూ కూడా కొండా సురేఖ స్పష్టం చేశారు. దీంతో వివాదం పెద్ద ఎత్తున ముదిరింది. చిలికి గాలివానలా మారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్దకు వివాదం చేరే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.